duty. కానీ అనేక మంది భక్తులు అని అనుకుంటున్నారు. Many consider that they are భక్తి అంటే devotees. ఏమిటని? What is this devotion? కేవలము పూజించటము, భజనలు చేయటము, సేవలు చేయటము ఇంత మాత్రం చేత భక్తి కాదు. You cannot call it devotion by merely resorting to ఇవన్నీ worship and భక్తికి కొన్ని service. అంగములు మాత్రమే. They are only parts of devotion. కాదు. నిజమైనటువంటి భక్తి ఏమిటి? భగవంతుని యొక్క మెసేజ్ ని ఏమాత్రం కూడా ఉల్లంఘించుకోకుండా నీవు అనుభవించాలి. True devotion meant you should never transcend, you should never disobey ఎట్టి God's పరిస్థితులు message. ఏందైనా కూడా దానిని ఏమాత్రం కూడా ఉల్లంఘించకూడదు. At any point of time, you should never disobey God's ఇది message. సత్య స్వరూపుని యొక్క సత్యతత్వము. This is the true nature of God. సత్య హరిశ్చంద్రుడు ఎటువంటి పరిస్థితులు ఏందైనప్పటికీ తాను ఏమాత్రం కూడా కుంకక జుంకక తాను సాధిస్తూ పోయాడు. Satya Harishchandra adhered to this path of truth at all periods of time, in spite of ordeals, troubles and turmoils in his way. తన యొక్క జీవితం అంతా కూడా ఈ యొక్క సత్య మార్గంలోనే ప్రవేశపెట్టాడు. Throughout his lifetime, he proceeded on the path కానీ of కలియుగ truth. ప్రభావం చేత Because of effects of Kali Yuga, అనేక మంది అనేక సుఖములు యందు భగవంతుని చాలా విశ్వసిస్తుంటారు, పూజిస్తుంటారు. as an effect of this Kali Age, people start worshipping God in కానీ times when కష్టములు, times are నష్టములు, favorable. దుఃఖములు సంభవించిన దాని వల్ల మనసు మార్చుకుంటారు. And once there are difficulties and ordeals, their minds will change. మీకందరికీ తెలుసు బైబిల్ లోపల You all know this in Bible. ఈ జీసస్ ను ఈ విధంగా శిలకు ఇది చేయాలని నిర్ణయించారు. It was decided that Jesus should be crucified. ఈ క్రూసిఫై చేయడానికి పూనుకున్నప్పుడు అతని డివోటీస్ అంతా కూడా క్రూసిఫై చేయాలని అనుకున్నారు. It was also thought that the devotees also must be ఎంత crucified. దగ్గరగా ఉన్నటువంటి వాడు పీటర్, Peter was so near. ఎంత దగ్గరగా ఉన్నటువంటి వాడు మాథ్యూ, Matthew was so near. ఎంత దగ్గరగా ఉన్నటువంటి సెయింట్ పాల్, Saint Paul was so near. వీళ్ళెవరు కూడా ఆ సమయంలో మేము అతని ఫాలోయర్స్ కావు అన్నారు. At that time they said, we are not his followers. చూసారా, ఇదా దైవం యొక్క ఫాలోయర్స్? Is that the way how a follower should be? ఏమైనా సరే మేము కూడా సిద్ధమే అని ఉండాలి. They should be ready to face anything, let whatever happen. కానీ ఈ విధమైనటువంటి త్యాగభావానికి మానవులు సిద్ధంగా లేరు. Men are not prepared to sacrifice. ఈ త్యాగం అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి ఒక గుణం. Sacrifice is the main quality of ఎట్టి mankind. పరిస్థితులు ఏందైనా కూడాను భగవంతుని ఆజ్ఞను ఏమాత్రం కూడాను మీరిపోరాదు. Under any circumstances, you should never disobey God's command. అది ఏ నిజమైనటువంటి యొక్క దీక్ష. That is the true determination. ఆ దీక్ష ఎందే త్యాగం ఆవిర్భవిస్తుంది. Out of determination, త్యాగం there is నుండే అమృతత్వం sacrifice. ప్రాప్తిస్తుంది. And sacrifice gives you నీవు mortality. చేసే చిల్లర కర్మల వల్ల కాదు. Not by low level of న activity. కర్మణ న ప్రజయ ధనైన త్యాగేనైకి అమృతత్వమానసు. No money, no authority, no association will give you immortality. It's only sacrifice. త్యాగం త్యాగం త్యాగం. Sacrifice and sacrifice. దేనికైనా సరియే, Let anything come. శరీరాన్నైనా సరియే, దేనికైనా త్యాగం చేసి సర్వులకు సందేశాన్ని అందించేటువంటి దాంట్లో సిద్ధంగా ఉంటుండాలి. Be ready to sacrifice your body to propagate the message of God. ధనం పోతే సంపాదించవచ్చును, If money is lost, you can get it back. ఆరోగ్యం పోతే పోషించుకోవచ్చును, If health is lost, you can regain it. కానీ గుణమైపోతే సాధించలేము. When the character is lost, everything is lost. కనుకని ఈనాటి మానవుడు Man today ఈ విధమైనటువంటి యొక్క గుణమును ఏమాత్రం కూడా లెక్క చేయకుండా is unmindful of these words, ధనం కోసము సుఖం కోసము పాకులు పడుతున్నాడు. struggling hard for money and happiness. ఏమిటి ఈ ధనము? What is this money? మన నిజమైనటువంటి ధనము దైవ సంపత్తియే మన ధనము. True wealth is the wealth of the దైవ divine. ప్రేమనే మన నిజమైన ధనము. The divine love is the true property. దైవ సత్యమే మన నిజమైన ధనము. The truth of God is దైవ real money. సంపత్తే మన నిజమైన ధనము. The wealth of God is the true wealth. అది ఏ నిజమైన ధనము. Yes, that's true అట్టి property. నిజమైన ధనాన్ని మనం కోల్పోయి We have lost. అనిత్యము అశాస్త్రమైన ధనం కోసం ప్రాకులాడుతున్నాం. We have lost the true property, the divine. But we are working for this transient నిజముగా world. దృఢ సంకల్పుడైపోయి దీర్ఘమైనటువంటి ప్రతిజ్ఞ చేత ఈ సత్యానికి నీవు పాటుపడు, నీకు ఎట్టి కష్టములు కూడా లభించవు. With a strong determination, you work hard, struggle for this truth. Certainly, rest will follow. కనుక ఈనాడు అట్టి దానికి ఏమాత్రము సిద్ధంగా లేరు. No one is prepared for this ఇంకా task భగవంతుడు ఏ today. రీతిగా రక్షించగలడు? Then how do you expect భగవంతుడు ఏ God? రీతిగా అనుగ్రహించగలడు? How do you expect God భగవంతుడు ఏ రీతిగా నిన్ను కాపాడగలడు? to confer grace and protect you? ఎప్పటికీ కాపాడు. It's not possible. ఇది అసాధ్యము. It is impossible. కనుక మనం భగవంతుడికి త్యాగం చేయాలంటే సర్వ విధములా సిద్ధంగా ఉంటుండాలి. So we should be ready to sacrifice at every point of time. సుఖానికంటే సిద్ధము, We are ready, దుఃఖానికంటే దూరము. we are ready for happiness,
But we don't want misery. తినడానికంటే తినడానికైతే సిద్ధము, Ready to eat? పని చేయడానికంటే పరారు. We are not prepared to work. ఇది కాదు మన భక్తి యొక్క ప్రపత్తులు. This is not a sign of devotion. దివ్యమైనటువంటి యొక్క మెసేజ్ ని జగత్తునికంతా చాటుతూ పోవాలి. The divine message must be propagated in public, in society. అన్నింటికంటే గొప్ప మెసేజ్ ప్రేమతత్వమే. The highest message is this ఈ love. ప్రేమను 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 సర్వులకు అందిస్తూ పోవాలి. Share this love with everybody, everywhere. ప్రేమ కంటే మించినటువంటి సంపత్తి మరొకటి లేదు. There's no higher wealth ఈ than love. ప్రేమనే దైవ స్వరూపము. Love is God. కనుక ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం ఏ పరిస్థితి ఎందుకు వదలకూడదు. We should not give up this principle of love at any time. ఒకానొక సమయం లోపల At one time, ఒక దేవదూత a messenger angel ఒక పుస్తకాన్ని పట్టుకొని చదువుతూ ఉండినది. was going through a book, దాన్ని చూచాడు జాన్. and John saw that. అమ్మా ఏమిటి ఆ పుస్తకము అన్నాడు. He asked, "What's that?" తీసుకో అని చెప్పింది. He said, "Come on, look into that. దీనిని భుజించి జీర్ణం చేసుకోమని చెప్పింది. You just go through it and digest it." ఏమిటిది? పుస్తకాన్ని భుజించటమా జీర్ణం గావించుకోవటమా ఏమిటి దీని అంతరార్థమని యోచించాడు. He went on thinking, what's the fun of partaking a book and digesting it? అనగా ఆ పుస్తకంలో ఉండినటువంటి విషయాన్నంతా క్రోడీకరించుకొని It only means all the essence of the book must be taken. దాన్ని హృదయంలో చేర్చుకొని It must be taken to the heart. ఆ హృదయం నుంచి కూడా నువ్వు ప్రాక్టికల్ లోపల అనుభూతులు తెప్పించుకొని And taking it to heart, it should be translated into దాన్ని action. జీర్ణం గావించుకోమనింది. Then you have to జీర్ణం digest. గావించుకోవటం ఏమి? అనుభూతిలో పెట్టడమే, ఆచరించడమే జీర్ణం కావటం. Digestion meant the essence contained is దీన్ని practiced. కూడాను రామాయణం నందు కూడాను చెప్పాడు వాల్మీకి. Valmiki stated same in Ramayana. రాముడు కూడాను 64 విద్యలు నేర్చాడు. Rama has learned 64. రావణుడు కూడాను 64 విద్యలు నేర్చాడు. Ravana also is expert in 64 కానీ ఇరువురు forms. సమానమైనటువంటి విద్యలో ఉన్నటువంటి వారే. Both are same in కానీ knowledge. రాముడు ఆచరణలో పెట్టాడు. Rama practiced. రావణుడు ఆచరణలో పెట్టుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. Ravana has not practiced but misused his కనుకనే knowledge. రావణుడు దుష్టుడు అని పిలిచాడు వాల్మీకి. So Valmiki called Ravana as a wicked one. అదే విధంగానే Likewise, ఈనాడు మనం అనేక రకమైనటువంటి యొక్క విద్యలు చదువుతున్నాము. today we acquire ఈ various గ్రంథమును forms of జీర్ణించుకోమని education. చెప్పింది ఆ యొక్క దేవదూత. But the angel said you have to digest all that you acquire. కనుక నేను దీన్ని నేను ఆచరణలో పెడతానని అంగీకరించాడు. He accepted that you would practice all that he అప్పటి gained. నుంచి ప్రతి చిన్న విషయం కూడా ఆచరణలో పెడుతూ వచ్చాడు. Since then he was practicing every little thing. కొంత కాలమైనప్పటికీ After passage of time, ఆ యొక్క జోన్ పూర్తి క్రైస్తు రూపాన్ని పొందాడు. John has taken the form of Christ. ముఖమంతా క్రైస్తు ఫారం వచ్చేసింది. The whole face looks like, మాటలన్నీ కూడా క్రైస్తు యొక్క పదములే వచ్చేసింది. all his words complete as చేష్టలన్నీ Jesus. కూడా క్రైస్తు యొక్క చేష్టలుగానే అయిపోయినాయి. All actions were of అన్నింటి Jesus. ఎందుకు ఆచరణ రూపం లోపల జీసస్ క్రైస్తును ఈ జాన్ రెండు ఒకటి అయిపోయినారు. In practice, Jesus and John looked alike. దీనిని వేదాంతం నందు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, దేన్ని నీవు స్మరిస్తావో ఆ రూపాన్ని నీవు పొందుతావు అన్నాడు. This in Vedantic parlance it is said, as you think so you become. అతని పేరే మోసెస్ అని పేరు పెట్టారు. His name is Moses. ఇతను అన్ని రకములుగా కూడాను భగవంతుని చింతించి భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందాడు. He was thinking of God in every possible way and assumed his form. ప్రహ్లాదుడు ఉన్నాడు. Here is Prahlada. ప్రహ్లాదుడు చిన్న బాలుడు. Prahlada was tiny tot. కానీ చిన్న బాలుడైనప్పటికీ దైవాజ్ఞను ఏమాత్రం కూడా ఉల్లంఘించకుండా, Though he was so young, he never disobeyed కష్టములు God. కూడా లెక్క చేయకుండా He was unmindful of the అన్ని difficulties. నారాయణుడే 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 అనుకుంటూ పోయాడు. He was chanting the name of Narayana all the time. ఆ విధంగా అర్పితం గావించినటువంటి ప్రహ్లాదునికి అన్ని నారాయణుడే చూసుకుంటూ వచ్చాడు. As he surrendered to Narayana, Narayana కొండల had నుంచి taken care of him. ఎక్కిచ్చారు. He was thrown from the mountain top. నారాయణ నారాయణ అన్నాడు. నారాయణుడే వచ్చి పట్టుకున్నాడు. He repeated Narayana's name. There he was protected. సముద్రంలో తోచినాడు. He was thrown into the అక్కడ కూడా ocean. నారాయణుడే నారాయణుడే అన్నాడు. There also he chanted ఆ అలలు Narayana's కూడా name. నారాయణ స్వరూపాన్ని ధరించాయి. The waves have taken the form of పాముల చేత Narayana. కనిపించారు. He was bitten by ఆ snake. విషం కూడా అమృతంగా మారిపోయింది. Poison has become nectar. కనుక ఈ విధంగా సర్వ కష్టములు కూడాను నారాయణ నారాయణ చింత చేత అంతా నారాయణ స్వరూపాన్ని పొందినాయి. At all periods of time when he was facing difficulties, he was chanting the name of Narayana. కనుకనే ఈ యొక్క బైబిల్ లోపల కూడా మోసెస్ కూడాను ఈ విధమైనటువంటి స్వరూపాన్ని పొందాడు. Therefore we find the Moses taking the same form as అన్నింటినీ we see in జీసస్ గా Bible. భావించాడు. That he considered everything as Jesus.
కనుకనే మనం సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం నిరంతరం కూడాను దైవ చింతన చేస్తుంటే దైవ స్వరూపాన్ని పొందుతాం మనం. So we'll certainly assume the form of God when we think of God all the time, అయ్యో మేము everywhere. భరించుకోలేమే అని మీరు నిరాశ గురి కాకూడదు. Never be depressed that you can't bear. భరించినటువంటి బాధలు భగవంతుడు అందించడు. God will never put you to suffering that you cannot bear. నీవు భరించగలుగుతాడు కానీ భరించలేనటువంటివి అందించడు. He will give you difficulties that you can bear. నీవు అనుకోవచ్చు నేను భరించినటువంటివంతా నాకు కష్టాలు కలిగినాయి అని. You may feel, God, I am facing difficulties I can't ఎప్పటి bear. నుంచి నీకు కష్టాలు కలిగినాయని ప్రశ్నించినప్పుడు నేను 3 సంవత్సరాల నుంచి నేను ఈ కష్టాల్లో బాలైపోయినాను. If anyone asks you, since when you are finding the problems for the last 3 years? ఈ 3 సంవత్సరం నుంచి నీవు భరించగలిగితే కదా ఇవి నీవు 3 సంవత్సరాలు గడుపుతోగలిగినావు. You could bear the suffering all the 3 years, then what? You can face the కనుక problem. నీకు భరించగలిగినటువంటివి ఇస్తున్నాడు కానీ భరించలేనటువంటివి ఇవ్వటం లేదు. So God is putting you to the test that you can bear. కనుక భగవంతుడికి ఎప్పుడు కూడా టెస్ట్ గా భావించుకుంటాడు. Test is the taste of God. కనుక ఆ విధమైనటువంటి టెస్ట్ ఏమాత్రం కూడా వెరవకూడదు. We should never do any test. దైవ చింతన ఎప్పుడు సరే అర్పితం గావిస్తూ రావాలి. Be ready to sacrifice your life as you think of God. ఆ విధమైనటువంటి ఒక దీనికి వచ్చినప్పుడే దైవత్వం ఎన్నైనా కూడా అన్ని విధాల ప్రాకులాడి మిమ్మల్ని రక్షిస్తూ వస్తాడు. When you come to that stage, God will help you. మొట్టమొదట పాల్ అతను జీసస్ కు గొప్ప విరోధి. The first Paul was the dead enemy of Jesus. ఒకనాడు ఈ పాల్ స్వప్నంలో జీసస్ పోయి పక్కును నవ్వుతూ ఏడ్చాడు. Jesus appeared in the dream of Paul and smiled. పాలుకు వీపు నెమిరి And he was just patching his back. పాల్ Said, Paul, నీకేమి నేను చేశాను కష్టం, ఏమి నేను ద్రోహం చేశాను, ఏమి నీకు అపకారం చేశాను, ఎందుకోసం నన్ను దూషిస్తున్నావు? and he said, Paul, what suffering I have given you? What difficulties I have put you to? Then why do you accuse me? Why do you నీవు hate పడే me? బాధలు, నీవు అనుభవించే కష్టములు, నీవు పడే దుఃఖములు నేనిచ్చినవి కాదు. All your suffering, all your losses, all the difficulties are not mine. నీ యొక్క కర్మ ఫలితములే ఈ విధంగా నీకు అందిస్తున్నాయి. They are the consequences of your own action. నీవు చేసినటువంటి రియాక్షన్లే నీవు అనుభవిస్తున్నావు. You are only passing through అంతేకాని your నేను reaction. అందించినటువంటివి కాదు Nothing. I have not given you any అని suffering. చక్కగా అతన్ని ఆశీర్వదించేటప్పటికి అతని మనసు మారిపోయింది. When Jesus blessed him so, the mind of the Paul changed. తదుపరియే అతను జీసస్ కు దాసుడైపోయి సెయింట్ పాల్ అనేటువంటి రూపంలో ఒక గ్రంథాన్ని రాశాడు. Later he became servant of God and he composed this text in the name of Saint Paul. ఈ విధంగా కూడాను దుష్టులను కూడాను సవరించి వారి సరైనటువంటి సక్రమమైన మార్గంలో నిలిపించాడు. Likewise, Jesus corrected the wicked people, cruel people, bad people, rectified them. ఎన్ని విధమైనటువంటి బాధలు పెట్టినప్పటికీ దేహమునికే బాధలు కానీ తనకేమాత్రము కాదు. It's only the body that is put to suffering. ఇలాంటి ఆదర్శాలు తీసుకుని మనం జీసస్ ని ఆరాధన చేయాలి కానీ ఆదర్శాలు లేకుండా ఆరాధన చేస్తే ఇది నిరుపయోగమైనటువంటిగా ఉంటుంటది. We have to worship Jesus, taking these ideals into account, not otherwise. ఈ జీసస్ చెప్పిన మూడు మార్గములు. There are 3 paths. I am the messenger of God. I am the messenger of God. నేను మెసెంజర్ గా కావాలి. I should be the నేను messenger. భగవత్ సందేశాన్ని నేను జగత్తుకు చాటాలి. I should propagate the ప్రతి message of మానవుని God. హృదయంలో కూడాను సందేశాన్ని నేను అందించాలి. I'll pass on the message of God to everybody. దీంతో నేను భగవత్ మెసేజ్ And in this aspect, I'm the messenger of God. తదుపరి భగవంతుని యొక్క సన్ ఆఫ్ గాడ్. The second one, I'm the son of God. నేను సన్, I'm the son. నా తండ్రి భగవంతుడు. There's my father. కాబట్టి భగవంతుని యొక్క ప్రాపర్టీ ఏమిటి? What is the God's property? సత్యము, ప్రేమ, సహనము, శాంతి ఇవన్నీ తన ప్రాపర్టీ. What is God's property? The truth, the peace, the love, the దీన్నంతా కూడా forbearance. తాను అనుభవించాలి. He should experience all of that. శాంతి కోసం పాటుపడాలి, He should work for ప్రేమ peace. కోసం పాటుపడాలి, Struggle for ధర్మం love. కోసం పాటుపడాలి. He should work for దాన్ని righteousness. నీవు ఆచరించి అనుభవించి అందించాలి. He should practice and then share with others. అప్పుడే నేను సన్ ఆఫ్ గాడ్ అని దానికి సార్థకం అవుతుంది. Then only I'll be justified calling myself that I'm son of God. ఏకత్వాన్ని పొందిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. When there is total identity between the two, he said, ultimately, I and my father are one. జీసస్ కు బాధలు లేవు, కష్టములు లేవు, సుఖములు లేవు, ఆనందములు ఏమి లేదు, నిరంతరం కూడా ఆనందంగా జీవిస్తూ వచ్చాడు. At that point of understanding, experience, Jesus never had any difficulty. He was ready for anything or fear. అందుకోసమనే ఆ శిలపైన కొట్టేసి వెళ్ళకూడదు, చాలా నవ్వుతూ నిల్చుకున్నాడు. There on the cross he was smiling. ఏమిటి ఈ బాధలన్నీ దేహానికే కానీ నాకు కాదు.
What's this? This suffering is దేహము the body. పాంచభౌతికమైనటువంటిది. The body is full of senses. కూలక తప్పది ఎప్పుడు. It's bound to fall. దేహి నిరామయుండు. The indweller is immortal. నడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలని ముద్రలు లేవు. In fact, the indweller has neither birth nor death, no bondage or liberation. ఆ దేహియే దేవదేవుడు అన్నాడు. That indweller is divine essentially. కనుక దేహం కాదు నేను. I'm not the body. దేహిని. I'm divine. దేహాన్ని కాపాడేటువంటి వాడిని. I protect my body. దేహము నా యొక్క కవచము. In fact, body is the అని ఈ విధంగా vesture. కూడా తాను ఉద్ధారం చేసుకుంటూ పోయాడు. That has been his understanding all through. కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా నీవు విశ్వసించాలి. So everyone should consider as a messenger of God. ఆ మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి వాడు మెసెంజర్స్ గా మారాలి. And we should transform as messengers of God. స్వామి యొక్క ఆదేశాన్ని, Swami's command, స్వామి యొక్క సందేశాన్ని Swami's message, జగత్తుకు చాటుతూ పోవాలి. we should propagate in this whole world. ఒకరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీవేం కష్టపడనక్కర్లేదు. One may like it or not, you don't ఐ bother డోంట్ about వాంట్ అంటాను. it. One fellow may say, I don't want. నీ వాంట్ చేయకుని నువ్వు ఉండు, కానీ ఐ వాంట్. Even if he doesn't want, you say, I want. ఐ వాంట్. ఐ I వాంట్. want. ఆ విధమైన యొక్క దీక్షతో మనం గట్టిగా ఉండాలి. You should have strong determination as to say, I కొంతకాలానికి want. ఏమైపోతుంది, నో ఎస్లు మన నోటికి కానీ సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. After all, yes and no apply to our tongue, but to Swami, everything is yes, yes, yes నీలో alone. ఉండినటువంటి దుర్గుణములే నీకు ఆవిర్భవిస్తూ ఉంటాయి. Only bad qualities come out of you. దైవత్వంలో ఎట్టిది కూడాను దోషములే ఉండవు. Divine God is perfect without ఎట్టి any defect. మాటలైనా, ఎట్టి పనులైనా, ఎట్టి కార్యములైనా అన్ని కూడా సక్రమమైనట్టుగానే ఉంటాయి. All words, all deeds and thoughts of God are perfect. నీ యొక్క భావానికి, నీ యొక్క ఊహలకు, నీ యొక్క సంకల్పాలకు అవి నీకు రిఫ్లెక్షన్ గా వస్తుంటాయి. Your feelings, your thoughts, imaginations come back to you as కానీ ఇది reflections. సైకలాజికల్ గా వచ్చినటువంటివి కానీ They are merely psychological. సాక్షాత్ స్వరూపంగా వచ్చినటువంటివి కాదు. But they have not appeared in front of you as it is. ఇవన్నీ కూడా నువ్వు దైవం ఇచ్చాడని భావిస్తుంటావు. You think God is responsible for them. దైవం ఎప్పుడు మంచిని ఇస్తాడు కానీ చెడ్డనివ్వడు. God gives only good and good ఈ alone. చెడ్డ అనేటువంటిది నీ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లీ. All the bad you take is only your own reflection and reaction. కనుకనే ఎప్పుడు కూడా నువ్వు రియాలిటీ ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. Therefore God takes you to అట్టి reality. సత్యాన్ని నీవు చక్కగా అనుభవిస్తూ రావాలి. Experience this truth well. ఒకనొక సమయం లోపల మాథ్యూ At one time Matthew, అనేక రకములుగా అతను ట్యాక్స్ ఆఫీసర్ గా ఉండేవాడు. he was the tax officer. ఈ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉంటుండి ఈ యొక్క ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి కలుస్తూ ఉండేటువంటి వాడు. He used to meet the fishermen to collect taxes. నీకు ఎట్లా ఈ జీసస్ పైన నమ్మకం వచ్చింది? How have you developed faith in Jesus? ఇలాంటి డౌటింగ్ థామస్ లోకంలో ఇప్పుడు కలియుగంలో మరింత ఎక్కువైపోయినారు. Doubting Thomases are multiplying in this age of Kali. నిరంతరం కూడా డౌట్స్ 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 డౌట్స్. They are full of doubts all through. ఇలాంటి వారి సంఘంతోనే మనం చేరకూడదు. We should never be in the company of doubting Thomases. ఎందుకంటే వాళ్ళు సంఘంతో చేరినప్పుడు నీవు కూడా ఆ యొక్క డౌటింగ్ థామస్ గా తయారవుతావు. When once you are in the company of doubting Thomas, you also become a doubting Thomas. నీవు బొగ్గుగా ఉన్నావు. You are a coal now. దైవము అగ్నిగా ఉన్నాడు. God is fire. ఆ అగ్నితో బొగ్గును చేర్చు. Let the coal be near the ఈ fire. బొగ్గులో కూడా అగ్ని చేస్తుంది కానీ అగ్ని బొగ్గు కాదు. The fire will get into the coal, but the fire will never become coal. కనుక దైవంతో నీవు చేర్చు. Be near God. నీవు కూడా బికమ్ ఫైర్. You also become the fire, the divine. కానీ బొగ్గును బొగ్గుతో చేరుస్తున్నారు ఇప్పుడు. But we are mixing the coal with the coal. ఈ బొగ్గును ముట్టినా చేతికి గలీజ్ అవుతుంది. And the hands become dirty if you touch coal. దీన్ని ఎంత నీళ్లతో కడిగినా కానీ నీళ్లు కూడా చెడిపోతాయి. Even if you want to wash with water, it also becomes dirty. కనుకనే నీవు దీన్ని పరిశుద్ధం చేయడానికి నీ చేత కాదు. You cannot clean coal దైవాన్ని anyway. నమ్మినప్పుడే నీకు పరిశుద్ధం అవుతుంది. With total faith in God, you can clean it. పరిశుద్ధమైనటువంటి మనసు కావాలన్నప్పుడు పరిపూర్ణంగా విశ్వసించాలి. If you want a pure mind, you should have total faith. అప్పుడు ఆ నమ్మకమే నీకు సంపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని పోషిస్తుంది. That faith will sustain the divinity within you. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అందరూ కూడా నువ్వు భగవంతుని యొక్క మెసెంజర్స్. All are messengers of God. అందరూ ప్రేమ స్వరూపులే. All are embodiments of ప్రేమ లేని love. మానవుడు లోకంలో లేడు. There's no man without కానీ ఈ love. ప్రేమను దుర్వినియోగపరుచుకుంటున్నారు. You are misusing లోక this love. సంబంధమైనటువంటి సంబంధాలతో మీరు దీన్ని అతికించుకుంటున్నారు. In fact, the love is attached to worldly ఈ relationships. కొడుకులు, బిడ్డలు, భార్యలు, పెండ్లు ఇవన్నీ కూడా భర్తలతో మీ కాలాన్ని గడుపుతున్నారు. You are wasting your time with your family in the name of the వారినంతా son, చూసుకో. the Do your father, duty sincerely. the daughter. Do your duty sincerely. అంతేకాని వీరే నాకు ప్రధానమని అనుకోకూడదు. But don't think that's your main concern. ప్రధానం ఒక్కడే, Only one అతనే important, దైవము one important one, God alone. చెప్పాడు అతను. He said,
One. One. One is hero. One is hero. World is zero. World is zero. One side లో జీరో పెట్టు. Put zero on one side of the one. 10 It అయిపోయింది. becomes 10. Moon is zero. And moon is 100 zero. అయిపోయింది. That becomes 100. Sun is zero. 1000 Sun అయిపోయింది. is zero, it becomes 1000. సర్వం జీరో అని పక్కన పెట్టేసి లాక్స్ అయిపోయింది. Yes, if you go on adding zeros, it comes to lakhs. కానీ ఎప్పుడు దీనికి విలువ వచ్చింది? When do you attach value? ఈ ప్రక్కన ఉన్నటువంటి హీరో, వన్ ఈజ్ హీరో. The value is because of this one, the హీరో hero. ప్రక్కన ఉంటే మన జీరోస్ కంతా విలువ వచ్చింది. Because of the one, the hero, the zero has value. ఈ హీరోని తీసేసి అంత జీరో. When once you remove this one, the hero, everything is zero, zero. Hero becomes zero if he forgets God. Hero becomes zero if he forgets God. దైవాన్ని మర్చిపోయినప్పుడు అన్ని కూడా సంపదలు ఉండేటప్పటికీ అవన్నీ జీరోనే. If you forget God, even if you have money, then you become zero. ఇవన్నీ పిక్చర్ లోని దృశ్యములే. These are all only scenes in a picture. ఇవన్నీ కేవలం అనుభవించడానికి సాధ్యం కానటువంటివి. It's not possible to experience them. దైవం అనేటువంటి హీరోని నిరంతరం కూడా నువ్వు విశ్వసించు. Have total faith in the hero God. ఎట్టి సందేహములకు అవకాశం ఇవ్వద్దు. Never doubt at any time. నిస్సందేహంగా భగవంతుని విశ్వసించు. Be doubtless. సర్వం కూడా నీకు నివారణ అయిపోతుంది. And you are bound to సర్వ be బాధలు successful. పరిహారం అవుతాయి. All problems will be సర్వానందము solved. నీకు చేకూరుతాయి. And you will be happy in every possible way. కనుక ఈ సత్యాన్ని తాను అనుభవించి లోకానికి అందించినటువంటి వాడు జీసస్. Jesus has experienced, he has fully known, he has strong faith in this path of truth which he propagated in this world. ఈనాడు పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనా పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనా నిరాధార को आधार एक